ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, మనము ప్రభు చిత్తము తెలుసుకొని ఆయన చిత్తానుసారంగా ముందుకు సాగిపోవడానికి ఎంతో ప్రయాసపడతాం. ఈరోజు ప్రభు చిత్తం ఏంటో పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు చదువుకొని ముందుకు సాగిపోదాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నాయి. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటములను ఎట్లు కాపాడుకొనవలెననో అది ఎరుగుయుండుటయే దేవుని చిత్తము. విన్నారు కదా, దేవుని చిత్తం ఏంటంటే మనము పరిశుద్ధులుగా ఉండడమే ఆయన చిత్తము. మనం ఆశపడతాం కదా, మనము గొప్పవారిగా దేవుడు మనల్ని చూడాలనుకుంటున్నాడేమో, మనల్ని దాన ధర్మాలు చేసేవాడిగా చూడాలనుకుంటున్నాడేమో, అనేకుల ఎదుట మరి మనము గొప్ప పీఠాల మీద గొప్ప స్థానాల్లో ఉండాలని అనుకుంటూ ఉంటున్నాడేమో అంటాం. కానీ దేవుని చిత్తం ఏంటంటే నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలని ఆయన చిత్తము. నీవు పరిశుద్ధత కలిగి ఉండి ఆయన రాజ్యములో తనతో పాటు నివాసము చేయాలనేది ఆయన చిత్తము. ఇంకా ఏమని ఆశపడుతూ ఉన్నాడంటే, మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘట్టములను ఎట్లు కాపాడుకొనవలెననో అది ఎరుగుయుండుటయే దేవుని చిత్తము. మనము లోక సంబంధమైన వ్యర్థ పోకడల యందు కాక కామాభిలాషయందు కాక మనము పరిశుద్ధతలో ఘనతలో మన ఘటాలను మన ఆత్మీయ స్థితిని కాపాడుకోవటమే దేవుని చిత్తమై ఉన్నది. ఆయన అందునిమిత్తమే మన కొరకు నిరంతరము ఆశ కలిగి ఉన్నాడు. నువ్వు పరిశుద్ధత కలిగి నీ ఘట్టాన్ని ఎట్లు కాపాడుకోవాలని తెలుసుకొని అటువంటి ఆత్మీయ జీవితాన్ని జీవించటమే ప్రభు చిత్తం. కాబట్టి ప్రియులారా, మనము దేవుని చిత్తాన్ని చేయాలి అంటే మొట్టమొదట చేయవలసిన పని ఏంటంటే పరిశుద్ధతను కాపాడుకోవాలి. మన ఘట్టాలను ఆత్మీయ జీవితాలను కాపాడుకుంటూ ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. అదే ఆయన చిత్తమై ఉన్నది. కాబట్టి అలాగు చేయడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. ఆమేన్.